హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడీస్. నా పేరు శ్రీ సుమన్. ఈ వీడియోలో మనము మన తమిళ యాక్టర్ విజయ్ ఉన్నాడు కదా, ఆయన భార్య అతని పైన డివోర్స్ కావాలని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేసింది అనమాట తమిళనాడులో. దానికి ముఖ్య కారణం మీ అందరికీ కూడా విచిత్రంగా అనిపించవచ్చు, బట్ మన ఎక్స్-సీఎం, ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సీఎం వైఎస్ జగన్, మీకు తెలుసో లేదో ఇటీవల వైఎస్ జగన్ని యాక్టర్ విజయ్ కలిసిన తర్వాత వాళ్ళ మధ్యన చాలాసేపు మంతనాలు జరిగాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ అభిమానులందరూ కూడా ఒకటి చెప్పారు. ఒక స్పెక్యులేషన్ ని బాగా వైడ్ స్ప్రెడ్ చేశారు అన్నమాట మొత్తం సోషల్ మీడియాలో. ఏంటి అని చెప్పేసి అంటే, నువ్వు పవర్ స్టార్ లా కాదు, పవర్ స్టార్ కంటే చాలా గొప్పడివి, నువ్వు పొత్తులు పెట్టుకోవద్దు. వైఎస్ జగన్ చెప్పాడన్నమాట, సింహానివి నువ్వు సింగిల్ గా పోటీ చేయని చెప్పేసి. దాంతో మరో నిజమే అనుకున్నాడు, నేను గొప్పోడిని కదా పవర్ స్టార్ కంటే అని చెప్పేసి సింగిల్గా పోటీ చేయడానికి డిసైడ్ అయిపోయాడు. అప్పటిదాకా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటి అని చెప్పేసి అంటే, తమిళనాడు రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు స్టాలిన్ డిఎంకే పార్టీ. వాళ్ళని సింగిల్గా వెళ్ళి ఎవడు కూడా కొట్టలేడు. ఇక 2 సంవత్సరాల నుంచి వీళ్ళ వైఫ్ ఇతనికి మధ్యన సఖ్యత లేదు, కలిసి ఉండడం లేదు, విడివిడిగా ఉంటున్నారు. తను కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిందే. అన్నా డిఎంకే పార్టీకి తనకి కొంచెం క్లోజ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. సరేలే, ఇప్పుడు మా మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నాయిలే, కానీ కనీసం పొలిటికల్గానైనా ఆ డిఎంకేకి తలపడేలాగా అన్నా డిఎంకేతోని పొత్తు పెట్టుకుంటాడేమో. పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల పర్సనల్ లైఫ్లో ఉన్న విభేదాలు సైతం పక్కన పెట్టి పొలిటికల్ మైలేజ్ కోసం చూసుకుందామని చెప్పేసి వాళ్ళ వైఫ్ అనుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్ చెప్పడం వల్ల తన లోపల మితిమీరిన ఆత్మవిశ్వాసం వచ్చేసి సింగిల్గానే వెళ్తాను, నేను సింగిల్గానే పోటీ చేస్తాను, నాకు పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉందని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు అన్నమాట. రీజన్ ఎవరు? వైఎస్ జగన్. స్లోగన్ ఏంటి? సింహం సింగిల్గానే పోటీ చేయాలని చెప్పేసి. సో ఫిక్స్ అయిపోయాడు. అన్నా డిఎంకే కానీ ఇంకా ఏ పార్టీతో కానీ ఎలాంటి పొత్తు కానీ నేను పెట్టుకోనని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. చెప్పేయడం వల్ల వాళ్ళ వైఫ్ యొక్క ఈగో, అన్నా డిఎంకే పార్టీ ఈగో, ఇంకా చాలామంది బీజేపీ మిగతా పార్టీల వాళ్ళ ఈగోలు దెబ్బతిన్నాయి. విషయం ఏంటి అని చెప్పేసి అంటే, మన వైపుగా ఒక తప్పు ఉన్నప్పుడు దాన్ని మనము చాలా సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇతని వైపు ఉన్న తప్పు ఏంటి అని చెప్పేసి అంటే, భార్యతో విడాకులు తీసుకోకుండా దూరంగా ఉండడం. పెళ్ళిడికి వచ్చిన కొడుకులు, ఆల్మోస్ట్ టీనేజ్ దాటేసిన కొడుకులు ఉన్నా సరే అతను ఇలాంటి పనులు చేయడం అనేది, దట్టు కొత్తగా పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి ఎలక్షన్లకు వెళ్ళబోతూ అశేష అభిమానకరం తనను ఫాలో అవుతారు. ఫ్యామిలీ ఓట్స్, మహిళల ఓట్లు చాలా ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు అప్పుడే మొదటగా ఆలోచించాల్సింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా ఫ్యామిలీని టార్గెట్ చేయడం అనేది మ్యాండేటరీ రాజకీయాల్లో. సినిమాలో ఉన్నప్పుడు ఎవడు కూడా పట్టించుకోడు, రాజకీయాలకు వస్తే మాత్రం నువ్వు పబ్లిక్ లైఫ్ అయిపోద్ది. నీ పర్సనల్ లైఫ్ అంటే ఏముండదు, మొత్తం కూడా పబ్లిక్ అయిపోద్ది. సో అప్పుడైనా 1-2 సార్లు ఆలోచించుకోవాల్సింది. ఎప్పుడైతే ఇంకా నేను సింగిల్గా పోటీ చేస్తానన్నాడో అందరికీ కూడా దెబ్బతిన్నాయి. అప్పటికే బీజేపీ వాళ్ళు ఈ ఫీలర్స్ ఎప్పుడైతే వదిలాడో అప్పటి నుంచే త్రిషాతో ఇతనికి సంబంధం ఉంది అని చెప్పేసి వాళ్ళు బయటపెట్టేశారు. సరే, బయటపెట్టిన తర్వాత ఎంతైనా రూమర్ లాగా ఉంచకుండా ఒక రెప్యుటేటెడ్ పార్టీ నుంచి ఒక పుకారుని నిజం అనిపించేలాగా చెప్పడం అనేది ముమ్మాటికి తప్పు. అందుకే త్రిష బయటకు వచ్చి ఖండించారు. సో త్రిషకి ఇతనికి మధ్యన ఉన్నది రూమరే, విజయ్కి మధ్యన ఉన్నది రూమరే, అంతా సద్దుమణిగింది అనే దశలో ఒక అణుబాంబు లాగా వచ్చి ఒక వార్త బయటపడింది. అదేంటి అని చెప్పేసి అంటే, సంగీత విజయ్ వాళ్ళ వైఫ్ బయటకు వచ్చేసి విడాకులు కావాలి అని చెప్పేసి పిటిషన్ వేశారు. దానికి రీజన్ ఏమన్నారు? చాలా రోజుల నుంచి నాతో కలిసి ఉండడం లేదు, ఒక వర్ధమాన నటితో అతనికి ఉన్న వివాహేతర సంబంధమే దానికి కారణం, నన్ను కానీ నా పిల్లల్ని కానీ సరిగా పట్టించుకోవడం లేదు, ఆమెతోనే కలిసి ఉంటున్నాడు అని చెప్పేసి ఏదైతే పుకార్లు ఇన్ని రోజులు అపోజిట్ పార్టీ వాళ్ళు ఇచ్చారో, త్రిషాను వదిలేసి బయటకు రా, త్రిషాతో సహజీవనం చేయకు, బయటకు వచ్చేసి నీ పిల్లల్ని బాగా చూసుకో అని చెప్పేసి ఏదైతే మిగతా పార్టీ వాళ్ళు బురద చల్లారో అది పుకారు కాదు, నిజం అనిపించేలాగా తిను వచ్చి లీగల్గా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇది అంత ఈజీ కాదు, దీన్ని డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు దీనికి కారణం ఎవరు? ఇతను కనుక పొత్తులో పోటీ చేస్తుంటే ప్రతి ఒక్కరి ఈగో కూడా చల్లబడేది, ఖచ్చితంగా మంచి సీట్లే పొందేవాడు, డిప్యూటీ సీఎం అయ్యేవాడు, లేదంటే
సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉండేవి పొత్తులో పోటీ చేస్తే. ఎప్పుడైతే సింగిల్గా పోటీ చేస్తా అని చెప్పేసి వైఎస్ జగన్ చెప్పడం వల్ల ఈగోకు వెళ్ళాడో అప్పుడు అందరూ కూడా ఎక్స్ అయిపోయారు, అందరూ కూడా వ్యతిరేకంగా మారిపోయారు. ఇప్పుడు సింగిల్ సీటు గెలుస్తాడా లేకపోతే ఒక 10 సీట్లు దాటుతాడా అంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే మహిళల ఓటు చాలా కీలకం. యువత అంటారా, యువత ఓట్లు కేవలం సీఎం సీటుకు సరిపోవు, అది అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు. పైగా విజయ్ చేసే రాజకీయం అంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి యాజ్ ఇట్ ఈజ్ కాపీ లాగా ఉంటుంది. ఆయన స్పీచ్లు కావచ్చు, ఆయన ప్రతి ఒక్కటి, ఆయన సినిమాలు కావచ్చు, ఏదైనా సరే పవన్ కళ్యాణ్కి కాపీ లాగా ఉంటుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ భక్తుడు అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటాడు. సో ఎందుకు మనం సింగిల్గా వెళ్తే కష్టం కదా, ఓడిపోతామేమో అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ ప్లస్ అక్కడ ఉన్న సర్వే రిపోర్ట్స్ అన్నీ చూసుకొని కొంచెం ఈగో తగ్గించుకొని ఉంటే ఈరోజు ఆయన సంబంధించిన పర్సనల్ విషయము, వాళ్ళ భార్యకి ఇతడికి మధ్యన ఉన్న గొడవలు లోపలే 4 గోడల మధ్య ఉండేవి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది ఎలక్షన్ల పైన? ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. ఏ రేంజ్ ప్రభావం ఉంటుంది అనేది మాత్రం ఇంకా కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ అతను కనుక సింగిల్గా పోటీ చేసి సీఎం అయితే మాత్రం ఇప్పుడు చెప్తున్న క్రెడిట్ మొత్తం కూడా వైఎస్ జగన్కి వెళ్తుంది, వైఎస్ జగన్కి వెళ్ళుద్ది. అలా కాకుండా ఓడిపోయాడు అంటే మాత్రం ఆ క్రెడిట్ కూడా వైఎస్ జగన్కి వెళ్తుంది. సో ఇంకేం జరుగుతుందో చూద్దాం.